కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచబడుతుంది. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సైన్యములకు అధిపతియగు దేవుడు ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడు. ఏంటి ప్రభు నెరవేర్చే కార్యం అంటే, ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమము కలిగిస్తాడంట. ఆమెను చెప్పండి గట్టిగా. మితి లేకుండా వృద్ధి, ప్రతిదానికి ఒక మితి అనేది ఉంటుంది. మితి అంటే లిమిట్స్ అన్నమాట. ఇంతే, నెలంతా పనిచేస్తే ఇతను చదువుకున్న చదువుకి ఈయన చేసే పనికి ఇతనికి ఒక 20,000 ఇవ్వచ్చు అని ఒక లిమిట్స్ అనేది ఉంటుంది. ఈయన బాగా చదువుకున్నాడు, బాగా పని చేయగలుగుతాడు, ఈయన ద్వారా ప్రయోజనం ఉంది, ఇతనికి ఒక 50,000 ఇవ్వచ్చు. ఈయన లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకున్నాడు, ఇక మన దేశంలో కాకుండా విదేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చాడు, గొప్పగా వైద్యం చేస్తాడు, లేకపోతే గొప్ప గొప్ప ఆపరేషన్ చేస్తాడు, ఇతనికి మనం 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు అని ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ పరిధిని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అది మితి. కానీ మనం ఆరాధించే దేవుడు మితి లేకుండా వృద్ధిని దయచేస్తాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. హద్దులు ఉండవండి, పరిమితి ఉండదు. మితి లేకుండా వృద్ధిని, ఆ వృద్ధితో పాటు క్షేమమును ప్రభు కలుగు చేస్తాడంట. వృద్ధి అనేది లోకంలో చాలామంది పొందుతున్నారండి. వృద్ధి 50 రూపాయలు సంపాదించే దగ్గర 500 సంపాదించే వాళ్ళు ఉన్నారు. 1000 రూపాయలు సంపాదించే దగ్గర 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నాయి. కొంతమందికి వృద్ధి ఉంది. వాళ్ళు న్యాయంగా సంపాదించారా, నీతిగా సంపాదించారా, ధర్మంగా సంపాదించారా, అధర్మంతో సంపాదించారా అనే సంగతిని పక్కన పెడితే కొంతమంది వృద్ధి, వాళ్ళు అనుకునే దానికన్నా గొప్ప స్థాయికి వెళ్ళి చేరుకోగలిగారు. ఒకటి కాదు 4-5 కార్లు ఉంటాయి, ఒకటి కాదు 10 బంగ్లాలు ఉండొచ్చు. వాళ్ళకి విపరీతమైన వృద్ధి, అభివృద్ధి అనేది ఉంటుంది. కానీ మనం ఆరాధించే దేవుడు కేవలం మనకు వృద్ధిని మాత్రమే కాకుండా ఆ వృద్ధిలో, ఆ అభివృద్ధిలో మనకు క్షేమాన్ని కూడా కలిగించే దేవుడు. చెప్పండి కూడా మొదలు గట్టి. క్షేమం, సుఖము, సమాధానం అనేది కావాలి. యాకోబు ప్రార్థన చేస్తారు కదా, ప్రభువా నేను వెళుతున్న మార్గంలో నాకు తినుటకు ఆహారమును, ధరించుకోవడానికి వస్త్రమును దయచేసి తిరిగి నా తండ్రి ఇంటికి నేను క్షేమంగా రావాలి. అంటే నా ఇంటికి నేను సమాధానంగా తిరిగి రావాలి. నేను ఏం తిన్నానో, ఏమి ధరించుకున్నానో, ఏమి సంపాదించానో అది వేరే విషయం. నేను మరలా నా ఇంటికి వచ్చినప్పుడు సమాధానం చూడాలి, సుఖంగా బ్రతకాలి, క్షేమంగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి. నా అన్నతో నాకు సమాధానం ఏర్పడాలి. నా వల్ల ఈ కుటుంబంలో ఒక కలవరం ఏర్పడింది, సమస్య ఏర్పడింది, ఈ కలవరం కలకాలం ఉండిపోకూడదు. నేను క్షేమంగా తిరిగి రావాలి, నేను నెమ్మదిగా తిరిగి రావాలి, నేను ప్రశాంతంగా తిరిగి రావాలి. ఆ దిశగా నాకు సహాయం చేయమని కోరుకున్నాడండి. దేవుడు యాకోబుకి అత్యధికమైన అభివృద్ధిని దయచేయడమే కాకుండా తన అన్నతో సమాధానాన్ని కూడా దయచేసి మితిలేని వృద్ధిని, క్షేమమును దేవుడు యాకోబుకి దయచేశాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, ధనవంతుడు ఉన్నాడు, అతనికి అత్యధికమైన వృద్ధి. ఆ సంవత్సరం విపరీతమైన పంటలు పండింది. ఉత్సాహంతో నిండిపోయాడు. తను అనుకునే దానికన్నా ఎక్కువగానే రీచ్ అయ్యాడు, తను అనుకునే దానికన్నా ఎక్కువగానే గెయిన్ చేశాడు, తను అనుకునే దానికన్నా ఎక్కువగానే సంపాదన చేశాడు, అనుకునే దానికి ఎక్కువగానే పంట పండింది. ఎలా దాచాలి, ఎక్కడ భద్రపరచాలని ఆలోచనలు పడి నా ప్రాణమా తినుము తాగము సుఖించమంటుండేసరికి ఆ రాత్రి అతని ప్రాణం పోయింది. ఈరోజు చాలామంది జీవితాలు ఇలాగే ఉంటున్నాయి. ఆ జీవితంలో క్షేమం లేదు, డబ్బు ఉంది, క్షేమం లేదు. డాక్టర్లు కాళ్ళ మీద కోట్లు కుమ్మరించినా కూడా వాళ్ళు అంటారు మా ప్రయత్నాలు మాత్రమే మేము చేస్తాం, ఆ తర్వాత పైవాడే సహాయం చేయాలి. కోట్లు కురిపిస్తాం, లక్షలు కురిపిస్తాం, ఏ దేశానికైనా వెళదాం, వైద్యం జరగాలి,
ఎంత దూరమైనా వెళదాం, ఎంతైనా ఖర్చు పెడతాం. వాళ్ళు అంటారు, అయ్యో బాబు మా ప్రయత్నాలు మాత్రమే మేము చేస్తాం, కానీ క్షేమం అనేది దేవుని చేతిలో ఉంది, సుఖం అనేది దేవుని చేతిలో ఉంది, స్వస్థత అనేది దేవుని చేతిలో ఉంది. మా ప్రయత్నాలు మాత్రమే నీకు వైద్యం అందించడం, ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ అందించడం, లేకపోతే ఏదైనా ఆపరేషన్ చేయడం, ఇది మా ప్రయత్నాలు మాత్రమే. కానీ ప్రియులరా, మన ఆత్మ ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. మన జీవం ఆయన కృపలో దాచబడి ఉంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పలేదు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఆరాధించే దేవుడు మనకు అభివృద్ధితో పాటు, మన ప్రభువును వృద్ధి పొందించి అని ప్రార్థన చేస్తాం. ఆ వృద్ధితో పాటు, అభివృద్ధితో పాటు మనం క్షేమంగా బ్రతకాలి, మన సుఖంగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. మన ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉండడం కాదు ముఖ్యం, దాన్ని శుభ్రంగా మనం తినాలి, దాన్ని అరిగించుకోగలగాలి, అది బలంగా మారాలి. అర్థమైందండి? రోజు మన బిర్యానీ వండుకోవడం గొప్ప విషయం కాదు, ఆ బిర్యానీని తినాలి కదండి, దాన్ని అరిగించుకోవాలి కదండి. అదే క్షేమం, అదే సుఖం, అదే నెమ్మది. ఇది మొదలుకొని మితి లేకుండా నేను దానికి క్షేమమును, వృద్ధిని, క్షేమమును కలుగు చేయాలనే సర్వకాలం దావీదు సింహాసనమును రాజ్యము నియమిస్తాను, న్యాయము వలన నీతి వలన అతని రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను. ఆసక్తి కలిగి నేను దీన్ని నెరవేరుస్తాను. ప్రియులారా, మనం ఆసక్తిగా ప్రార్థిస్తాం, ఆసక్తిగా ఎన్నో కార్యాలు చేస్తాం. ఇది మొదలుకొని నా దేవుడు నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ పిల్లల విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఈ కార్యాన్ని చేయబోతున్నాడు. ఒకవైపున నీవు అభివృద్ధి పొందుతుంటావు, మరొక వైపున క్షేమాభివృద్ధిని పొందుతుంటావు. ఆ విధంగా నా దేవుడు నేను ఆశీర్వదించును గాక. సరే, క్షేమం కొరకు మనం ఏం చేయాలో ఒక 2-3 మాటలు మీకు చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. మనం మితి లేకుండా వృద్ధిని దేవుడు మనకిస్తాడు. దాంతో పాటు క్షేమం ఎప్పుడు మనకు వరిస్తుంది, దేవుడు ఎప్పుడు మనల్ని క్షేమంగా కాపాడుతాడు, ఏది మనకు క్షేమము, బైబిల్ ఏం చెప్తుంది? అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చదువుదామా? అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 29వ వాక్యం. విగ్రహాలకి అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వాన్ని విసర్జించండి. అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని అని పరిశుద్ధాత్మకును మాకు తోచింది. వీటికి దూరంగా మీరు వీటికి దూరంగా ఉండే విషయంలో దూరంగా ఉంటూ జాగ్రత్త పడండి. అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు మనకు క్షేమం, ఎప్పుడు మనకు మేలు అంటే కొన్నిటికి మనం దూరంగా ఉండాలి. ఎలా ఉండాలండి చెప్పాలి? కొన్నిటికి మనం దూరంగా ఉండాలి. పక్కన మనం చూసి చెప్పండి, కొన్నిటికి మనం దూరంగా ఉంటే మంచిదని చెప్పండి. కొందరికి మనం దూరంగా ఉంటే మంచిదని చెప్పండి. అదే మన క్షేమం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దూరంగా, కొన్ని విషయాలకు మనం దూరంగా ఉంటే మంచిది. రాసుకొని పూసుకొని ఏంటండి, ఆ తర్వాత గొంతు కోసుకొని అంతొద్దు. కొన్నిటికి మనం దూరంగా ఉంటేనే మంచిది. కొన్నిటికి మనం దూరంగా ఉంటేనే అది మనకు క్షేమం, అది మనకు మంచి చేస్తుంది. సరే, వేటికి మనం దూరంగా ఉండాలంటే దైవజనుడు అయిన పౌలు గారు మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో తిమోతికి ఒక చక్కని మాట చెప్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, హలో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి, నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములకు దూరముగా ఉండు. వాదాలకి, అపవిత్రమైన వట్టి మాటలకి దూరముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. వట్టి మాటలు, అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, తుచ్చమైన మాటలు, అనవసరమైన వాద వివాదాలు, వాదించుకోవడం, మనొకటి చెప్పడం వాళ్ళొకటి చెప్పడం, వాద వివాదాలకి దూరంగా ఉండు తిమోతి. ప్రైజ్ ది లార్డ్. ఒక రోజంతట్లో అంటండి పురుషులు 12,000 పదాలు మాట్లాడతారంట. ఎన్ని వేలండి? ఒక రోజంతట్లో ఒక సర్వే చెప్తుంది అనమాట. ఒక రోజంతట్లో ఒక పురుషుడు 12,000 మాటలు లేకపోతే 12,000 పదాలు మాట్లాడతారంట. పురుషులు 12,000, ఆడవాళ్ళు బాగా తగ్గింపు ఎక్కువ కాబట్టి 24,000 మాటలు మాట్లాడతారంట. ప్రైజ్ ది లార్డ్.
నాకు ఇది విని ఆశ్చర్యం అనిపించింది. ఏం మాట్లాడతారు? 24,000 మాటలు అంట. ఒక సర్వే చెప్తుంది అనమాట. ఒకటే మాటలు. నేను బస్సు ఎక్కాను. వచ్చేవాళ్ళు ఆయనకు చెప్తుంటుంది, బస్సు ఎక్కానండి, నా పక్కన ఒక ముసలావిడ ఎర్ర చీర కట్టింది, పెద్ద కమ్ములు వేసింది, ఆకులు నవ్వులుతున్నట్టుంది. అసలు ఆమె ఒకరు నవ్వులుతూ ఉంటే, లేకపోతే కిల్లి ఏదో నవ్వులుతున్నట్టుంది, ఆ తుప్పర్లు నా మీద పడింది. వెంటనే నేను దాన్ని దులిపేసి వెంటనే సీటు మార్చి వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. ఆడ వెనలేక చేస్తుంటాడు పాపం, అన్నిటికీ ఊ అని పాపం. ప్రైజ్లాడు కొడతా ఉండాలి. ఆయన కొట్టకపోతే ఏంటండి ఇక పెద్ద గొడవల యుద్ధాలే. మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. సరే, మాట్లాడడం తప్ప నేను అనట్లేదు. అపవిత్రమైన వట్టి మాటలు, బూతు మాటలు, పోకిరి మాటలు, వాద వివాదాలు, వీటికి దూరంగా ఉండు. ఓ తిమోతి, నీకు అప్పగించిన దాన్ని నీవు కాపాడాలంటే వట్టి మాటలకు నీవు దూరంగా ఉండు, వాద వివాదాలకి నీవు దూరంగా ఉండు. కొంతమంది ఇలా వాదోపవాదాలు పడిపోయి విశ్వాసం నుండి తొలగిపోయి ఉన్నారు కొంతమంది. కాబట్టి వీటికి నీవు దూరంగా ఉండమని దైవజనులు ఏసన్ గారు చెప్తూ ఉంటారు. ఆ మధ్య ఒక ఆయన బైబిల్ కాలేజ్కి వినండి నాన్న, బైబిల్ కాలేజ్కి వెళ్ళాడంట. బెంగళూరులో ఏదో బైబిల్ కాలేజ్ ఉందంటే అక్కడికి వెళ్ళి వచ్చాడంట. ఏసన్ గారు బాగా సుపరిచయమైన కుటుంబం, మంచి భక్తి కలిగిన కుటుంబం. అన్న బాబుని ఇట్లా బెంగళూరుకో ఎక్కడో బైబిల్ సెమినార్ పంపిస్తున్నాం, బైబిల్ కాలేజ్ పంపిస్తున్నాం అన్న, 3 years కోర్స్ ఏదో అని చెప్పి పంపించారంట. వెళ్ళి చదువుకొని వచ్చాడంటండి. ఆ తర్వాత అన్న బాబు చదువు పూర్తి చేసుకొని పట్టాదారుడుగా తిరిగి వచ్చాడు, కాబట్టి ఒకసారి మీరు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తే మంచిదంటే ఏసన్ గారు వెళ్ళారంటండి. అప్పుడు ఏసన్ గారు వచ్చారు కదని వాళ్ళు లంచ్ ఏదో అరేంజ్ చేశారంట ఏసన్ గారికి. సరే, అందరూ భోజనాలు కూర్చున్నారు. అప్పుడు బైబిల్ సెమినారు ముగించుకొని వచ్చాడు కదండి. నాన్న ఒక చిన్న ప్రార్థన చేయమన్నారంట ఏసన్ గారు ఆయనకి. ఆయన అంటాడంట, ఏసన్ గారు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయమన్నారంట, లేకపోతే కళ్ళు మూసి ప్రార్థన చేద్దామన్నారంట అన్న. అప్పుడు ఆయన అంటాడంట, కళ్ళు మూసి ప్రార్థన చేయాలని ఎక్కడ రాశారు? అర్థమైందండి? ఇప్పుడు అవసరమా? ఇప్పుడు భోజనాల దగ్గర అది అర్థమైంది. కళ్ళు మూసి రాశారని ఎక్కడ, ఏ గ్రంథంలో రాశారని అడిగాడంట. కొంతమంది చూడండి, వాద వివాదాలు పడిపోయి విశ్వాసానికి తొలగిపోతుంటారు. ఇప్పుడు కళ్ళు ఎందుకు మూసుకోవాలంటే మన దృష్టి, మన ఆలోచన చెదిరిపోకుండా మన దృష్టి దేవుని మీద నిలపాలి. నీ కళ్ళు చెడిపోతే దేహం అంతా చెడిపోతుంది. ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యమన్నాడు, ఇంటి తలుపులు మూసుకొని ప్రార్థన చేయమన్నాడు కదా. సో కేవలం ఇంటి తలుపులే కాదండి, మన దేహానికి ఏంటండి ఈ కళ్ళు తలుపు లాంటివి. దాన్ని క్లోజ్ చేసుకొని నీవు దేవుడు నీవు ఉండి ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, అపవిత్రమైన వట్టి మాటలు, గొడవలు పెట్టే కార్యక్రమాలు, వీళ్ళ సంగతులు వాళ్ళకి చెప్పడం, వాళ్ళ సంగతులు వీళ్ళకి పెట్టడం, వాళ్ళ గొడవలు పెట్టడం, పోకిరి మాటలు, అపహాస్యం చేసే మాటలు, ఇలాంటి పనికిమాలిన వ్యర్థమైన మాటలకు మనం దూరంగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అప్పుడు మనం క్షేమంగా బ్రతుకుతాం. ఆమె చెప్పండి గట్టిగా. మన మాటలు ఉప్పు వేసినట్లు రుచిగాను కృపాసహితంగా ఉండాలి. మనం మాట్లాడితే ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పు ఎంత వేస్తారమ్మా? ఆ కూరకు సరిపడే. ప్రైజ్ లార్డ్. ఆ కూరకు సరిపడేస్తే సరిపోతుంది. ఉప్పు బస్తాలు ఉందని బస్తాలంతా వేసారనుకోండి, ఏంటండి ఆ ఉప్పు వ్యర్థం అవుతుంది అండ్ ఆహారం కూడా పాడైపోతుంది. ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి నీ మాటలు. కనుక అనవసరంగా ఖాళీగా కూర్చున్నాం. మనం వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి దేవుడి కనుక రోజు లెక్క చెప్పాలి. నలుగురు కూర్చున్నారు అనుకోండి, ముసలమ్మ ముచ్చట్లు, వీటన్నిటికీ మనం దూరంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిహాస్యపు మాటలు, ఎదుటి మనిషిని హాస్యాస్పదంగా. ఇప్పుడు మనం ఎవరి మీదైనా కామెంట్ చేసామనుకో, ఎవరి మీదైనా జోక్ వేసామనుకోండి, ఎవరైనా ఏంటంటే ఏదైనా అన్నామనుకోండి, వాడు మనతో కలిసి నవ్వుతాయి. సరే, ఫ్రెండ్ సర్కిల్లో మనం మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి అంటాం, అన్నాం అనుకోండి, వాడు మనతో కలిసి నవ్వి, వాడు మనలో ఒకటి మనం వాళ్ళందరూ కలిసి నవ్వుతే అది వేరే విషయం. మన నలుగురు కలిసి మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకటి అన్నాం అనుకోండి, సరే వాడు మనలో ఒకడు కాబట్టి, వాళ్ళలో మనం ఒకడు కాబట్టి మనం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ముగించేస్తే అది వేరే విషయం. అతని మనసు నొప్పించబడేటట్లు, అతని హృదయం గాయపరచబడేటట్లు, అందరూ ఒకటైపోయి ఆయన్ని మాత్రం ఒకటిగా చేసి వీళ్ళందరూ అతన్ని హేళన చేస్తుంటే, అతన్ని బాధ పెడుతుంటే, అతని మనసు నొప్పించబడితే ఇది హేళన. ఈ అపహాసకుల మధ్యలో నువ్వు కూర్చోవద్దంటది బైబిల్.
ఆ దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గాన్ని నిలబడవద్దు, ఎవరిని కించపరిచి మాట్లాడొద్దు. ఒక మనిషికి ఒక బలహీనత ఉందండి, దానికి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? అది ఆయన బలహీనత. దాని గురించి ఆయన ప్రభుత్వాలు ప్రార్థన చేస్తే ప్రభు ఆయన కరుణించవచ్చు. దాన్ని నీవు హేళన చేసి మాట్లాడడం ఎంతవరకు న్యాయం? వీటికి కదా దూరంగా ఉండమని తిమోతి నీకు అప్పగించిన దాన్ని నీవు కాపాడాలి. కాపాడాలంటే అపవిత్రమైన మాటలు, డబుల్ మీనింగ్ మాటలు, ద్వంద్వార్థాలతో కూడిన మాటలు, పనిగట్టుకొని ద్వంద్వార్థాలతో కూడిన మాటలు మాట్లాడుతున్నావంటే నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడేవాడిగా మార్చబడతావా? అబద్ధాన్ని జ్ఞానం అని కొంతమంది ప్రకటిస్తూ మేము ప్రవీణులం, మేము తెలివిగలవాళ్ళం, మేము జ్ఞానులం అని అబద్ధాన్ని సత్యంలాగా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? కాబట్టి తిమోతి వీటికి నువ్వు దూరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అండ్ ప్రేయర్లో కూడా ప్రియులారా వ్యర్థమైన మాటలు వినియోగించకూడదు. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం, నాకు జలుబు చేసింది ప్రభువా, నన్ను స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నారు, నన్ను స్వస్థపరిచి. ఇది ప్రార్థన. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడు. అతడు వర్షింపకుండానట్లుగా ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం కురవలేదు. ఆయన మరలా ప్రార్థన చేస్తే ఆకాశ వర్షం ఇచ్చిన, భూమి తన ఫలం ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అది ప్రార్థన. అలా కాకుండా నాకు జలుబు వచ్చుంటుంది బ్రదర్, ఒకసారి ప్రార్థన చేయని బ్రదర్, నాకు చాలా జలుబుగా ఉంది, దగ్గుతున్నాను, కొంచెం ప్రార్థన చేయమంటే, ప్రేమగల తండ్రి నీవు తలగా ఉంటావని తోకగా ఉండవని రాయబడింది. మీ దాసుని తలగా ఉంచు. ఇప్పుడు నా తలలో సమస్యగా ఉందిరా బాబు అంటే నేను తలగా ఉంచుతాను. మనకు తెలిసిన వాక్యాలన్నీ చెప్పి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ వాక్యం అవసరం? ఆమెను చెప్పండి గట్టిగా. అక్కడ ఏం అవసరం? అతను ప్రభువా అనారోగ్యంగా ఉన్నాడు, నీ గాయాలలో స్వస్థత ఉందని రాయబడింది, ఇతన్ని స్వస్థపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆర్థిక ఇబ్బందులో ఉన్నారనుకోండి, దాని గురించి ప్రార్థన చేయి. ప్రభువా అమెరికా అధ్యక్షుడు, నీకు తెలుసు అనుకో, అమెరికా అధ్యక్షుడు అన్నీ చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. ప్రభువా ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడవు, అంబానీని ఆశీర్వదించు. అవన్నీ ఎందుకండి? హల్లెలూయా. అక్కడ ఏ వాక్యం కావాలో విస్తారమైన మాటలు చెప్పడం వలన అది గొప్పతనం అని కొంతమంది భావిస్తారు. కీర్తనకారుడు అంటాడు, 39వ కీర్తన మొదటి వచనం చదవండి. 39వ కీర్తన మొదటి వచనం. నా నాలుకతో పాపము చేయకుండా, నా నాలుకతో నేను పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా, నా మార్గాన్ని నేను జాగ్రత్తగా కాచుకుంటాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుంటాను, నోటికి చిక్కం పెట్టుకుంటాను. నేను ఏమీ మాట్లాడకుండా నేను మౌనిగా ఉంటాను. ఆడు భక్తిహీనుడు, వాడితో ఎందుకు మనకు వాగ్వాదాలు? ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఎదుట భక్తిహీనుడు ఉన్నప్పుడు మౌనంగా ఉండవని చెప్పండి. హల్లెలూయా. ఆడు భక్తిహీనుడు అని తెలిసిన తర్వాత ఏంటండి, అది గేదె పేడ, అది గేదె పేడ ఏంటండి, దాని దగ్గరికి వెళ్ళి మనం వాట్ హ్యాపెనింగ్ అని దాన్ని ఎందుకంటే మనం దాని జోలి మనకి ఎందుకు చెప్పండి? అది పేడ లేకపోతే అది పెంట అని తెలిసింది, వదిలే అంతేగా. దాని దగ్గర కూర్చొని చెప్పు అసలు నీవు ఇక్కడ ఎందుకు వచ్చావు? అసలు నీవు ఏ గేదెకి సంబంధించిన వాడివి? అసలు మా క్యాంపస్లోకి నువ్వు ఎలా వచ్చావు? ఏ గేట్లో నుండి వచ్చావు? అది పెంట, దాని మీద ఎందుకు అయ్యా నువ్వు రాయి వేయడం? అది చిట్లిచి నీ మొహంలో పడ్డం ఎందుకు? ఆడు భక్తిహీనుడు. అందుకే నేనే మౌనంగా ఉంటాను అంతే. ప్రైజ్ ది లార్డ్. మౌనంగా ఉన్నవాడందరూ చేతగాని వాళ్ళేం కాదు. కొంతమంది భక్తిహీనులు విర్రవేగి మాట్లాడుతుంటారు. మనం మౌనంగా ఉంటే అది చేతకానితనం కాదండి. ఆడు భక్తిహీనుడు. ఎందుకు? వాడు మారడు. మనం చెప్పినా వాడికి అర్థం కాదు. పందుల ముందు ముత్యాలు జల్లి, ముత్యాల రాసులు బాబు ఇది రత్నాల రాసులు అంటే వాటికి తెలుస్తుంది, అది పందులు. ఆ పందుల ముందు ఆ ముత్యాల విలువ తెలియట్లేదు అని దానికి తెలీదు. వాస్తవంగా తెలియదు. బైబిల్ అదే చెప్తుంది. అప్పుడు నువ్వెందుకు దాని ముందు ఆ ముత్యాలు ఉంచుచున్నావు? నీ మాటలు ముత్యాల మూట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ మాటలు రత్నాల రాసులు. వాటిని ఎందుకు తీసుకెళ్ళి పందుల ముందు జల్లుతావు? మౌనం. ప్రైజ్ ది లార్డ్.
అప్పుడప్పుడు మౌనంగా ఉండి చూడండి. ఊరికే మాట్లాడి తరచుగా మాట్లాడుతుంటే ఆ మాటకు కృప కూడా ఉండదండి. ఆ మాట జీవం కూడా ఉండదు ఆ మాటలకి. అప్పుడప్పుడు మౌనంగా ఉండండి ప్రభు సన్నిధిలో. సియోనులో మౌనముగా ఉండుట ఆయన స్తుతించుట. హల్లెలూయా. ప్రభునందు మీరు బలవంతులుగా మార్చబడతారు. ఊరికే మాట్లాడుతున్న ఉండు ఆ మాటలకి. అబద్ధాలు మాట్లాడడం, అనవసరమైన మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా మనకు మంచిది కాదు. వీటికి దూరంగా ఉండు, అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోండి. అది పాపం, అది జారత్వం, అది వ్యభిచారం అని తెలిస్తే వాటికి దూరంగా పారిపోమంటున్నాడు దేవుడు. ఒక భార్యకి ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య. ఇది బైబిల్ చెప్పే చట్టాలు. మన భారతదేశపు చట్టాలు కూడా ఏమని చెప్తుందంటే ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త. దానికి భిన్నంగా ప్రవర్తించేది పాపం. జారత్వమునకు దూరంగా ఉండండి. దేహము దేవుని యొక్క ఆలయం. ఒకడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు అతన్ని పాడు చేస్తాడు. పరిశుద్ధత యొక్క విలువ చాలా మందికి తెలియదు. పవిత్రత యొక్క విలువ చాలా మందికి తెలియదండి. లివింగ్ టుగెదరా ఏంటండి రిలేషను, లివింగ్ టుగెదర్ అని ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉండేది అనేవాళ్ళం. ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. సిగ్గుపడవలసిన విషయాన్ని గొప్పగా కొంతమంది పెళ్లి కాకుండానే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు ఇద్దరు కలిసి ఉంటారంటండి. బుద్ధి పుడితే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే నీ దారి నీది, నా దారి నాది. మనుషుల జంతువుల దానికి ఒక పేరు కూడా పెట్టి లివింగ్లో ఉన్నాం. ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు, అర్థమైందండి, ఏదో ఘనకార్యం చేసినట్టు, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినట్లు, అర్థమైందండి, ప్రపంచాన్ని ప్రగతి పదంలో నడిపించినట్లు. సిగ్గుపడవలసిన విషయం. లివింగ్లో ఉన్నామన్నా ప్రార్థన చేయండి. లివింగ్లో మరలా దానికి ప్రార్థన అంటే మరలా జాగ్రత్తగా ఉండాలండి. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు దూరంగా ఉండొచ్చు. చదువు నిమిత్తం మీరు ఊరు విడిచి ఇంకొక ఊరికి వెళ్ళి ఉండొచ్చు. ఆకాశమందున దేవుడు చూస్తున్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోండి. లోతు అబ్రహాంతో పాటు వచ్చేటప్పుడు తన తండ్రింటిని అబ్రహాం విడిచిపెట్టి వచ్చాడు. ఈయన కూడా లోతు కూడా తన తండ్రింటిని విడిచాడు, తన స్వదేశాన్ని విడిచాడు, తన కల్చర్ని విడిచాడు, తన ఆచారాలన్నీ విడిచిపెట్టి వచ్చాడు. అబ్రహాంతో పాటు ఆశీర్వదించబడుతూ వచ్చాడు. అబ్రహాం లాగే సమర్పణతోనే వచ్చాడు, అన్ని వదులుకొని వచ్చాడు. ఆ తర్వాత కాలంలో సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. అక్కడ నీచమైన కల్చర్, నీచమైన పద్ధతులు, నీచమైన పనులు అక్కడ జరుగుతున్నాయి. అరే మనం దూరంగా వెళితే మంచిది కదా, ఇది ఈ పద్ధతులు బాగలేవు కదా. అసలు ఎన్నో విషయాలు విడిచిపెట్టి వచ్చాం ప్రభు కోసం. ఇప్పుడు ఈ వ్యాపారాల కోసం అవసరమా? ఈ మందల కోసం, ఈ మంద కాపర్ల కోసం ఇవన్నీ అవసరమా? సొంత ఊరినే వదిలేసి వచ్చేసాం. వింటున్నారా? సొంత ఊరే వదిలేసి వచ్చేసారు. సొంత తల్లిదండ్రులే విడిచిపెట్టి వచ్చేసారు. ఇది ఒక విషయమా? వదిలేద్దాం, దూరంగా వెళ్ళిపోదాం అనుకో. రాలేదండి, అక్కడే కూర్చొని రాలేకపోయాడు. మరి దేని మీద వ్యామోహం పెంచుకున్నాడో, దేని మీద మనసు పెట్టుకున్నాడో. నీతిమంతుడు నేను కాదంటలేదు. మరి ఎందుకొరకు అలా నిలిచిపోయారండి? కాలక్రమేణా మనం చూస్తే ఓ రోజు దేవుడు వచ్చి తప్పించినప్పటికి కూడా, ఒకవేళ తప్పించిన భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. తన కుమార్తెల జీవితం శాపంగా మారిపోయి చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయిందండి. 2 శపించబడిన సంతానానికి కారకులుగా మార్చబడ్డారు వాళ్ళ కుమార్తెలు. అమ్మోనీలు, మోయాబులు అనే ఒక శపించబడిన సంతానం ఈ ప్రపంచంలోనికి భూమి మీదకి వచ్చారంటే దానికి కారణం అక్కడ నేర్చుకున్న విధానాలు. దూరంగా వెళ్ళవలసిన సమయంలో దూరంగా వెళ్ళక అక్కడక్కడ తప్పని తెలిసి అక్కడక్కడ కూర్చుంటారు. అది అనవసరమైన విషయాలు అక్కడక్కడ కూర్చోండి. బైబిల్ చెప్తుంది నీవు క్షేమంగా బ్రతకాలంటే అది తప్పు, అది పాపం అని తెలిసినప్పుడు దానికి దూరంగా వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. అప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. మంచిది. రెండో మాట కూడా చెప్తాను, చదవండి. రెండో మాట
యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, వారు ఆలకించి ఆయన్ని సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరాలన్నిటినీ సుఖముగా వెళ్ళబోస్తారు. వాళ్ళు ఆలకించి ఆయన్ని సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళబోచెదరు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆలకించాలి, సేవించాలి. రెండు విషయాలు అక్కడ మనం చూస్తాం. ఆయన మాట వినాలి, ఆలకించాలి. సేవించడం అంటే ఆయన్ని ఆరాధించడం. ముందు ఆలకించాలి. చాలామంది సేవిస్తుంటారు, దేవుని ఆరాధిస్తుంటారు, అది వేరే విషయం. ముందు ఆలకించాలి, దేవుని మాటలు ఆలకించాలి, ఆయన ఆజ్ఞకు లోబడాలి. అప్పుడు మన దినాలన్నీ క్షేమంగా ఉంటుంది, సంవత్సరాలన్నీ సుఖంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దావీదు భక్తుడు, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు నన్ను వెంబడిస్తుంది. నేను బ్రతికిన దినములన్నీ, నేను జీవించిన దినాలన్నీ కూడా కృప ఒక వైపున, క్షేమం ఒక వైపున నన్ను వెంబడిస్తూ ఉంటుంది. నేను సుఖంగా బ్రతుకుతాను. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. శాంతికరమైన జలములేద ఆయనను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన నాకు భయం లేదు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండు నన్ను ఆదరిస్తూ ఉంటుంది. నూనెతో నా తలను అంటి ఉన్నాడు. నా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉంది. నా శత్రువు ఎదుట దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు. నా లైఫ్ లాంగ్ నేను దేవుని మందులు నివాసం చేస్తాను, కృపాక్షేమాలు నన్ను వెంబడిస్తాను. కీర్తనకారుడు దావీదు పాట రాశాడంటే, ప్రేమైన వాళ్ళారా, ఎవరి జీవితంలో జరుగుతుందంటే ఆయన మాట వినాలి, ఆయన్ని సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. మన లైఫ్లో ఆయనే ముఖ్యమైన భాగమై ఉండాలి. ముందు ఆయన ఉంచాలి, మనం ఆయన్నే ఆరాధించాలి. మనకున్న సమస్య ఏం చెప్పానండి, సమస్య వచ్చినప్పుడు దేవుడా అంటాం. అర్థమైందండి? స్పీడ్ బ్రేకర్ వచ్చి బండి ఒక్కసారి అటు పైకి ఎగిరింది అనుకో, యేసయ్యా అంటాం. అంటే యేసయ్యా అంటే అనాలంటే బండి అంత పైకి ఎగరాలన్నమాట. అదేదో బండిలో కూర్చొని యేసయ్యా స్తోత్ర స్తోత్రం. ఇంకేదైనా వాన, జడి వాన వస్తుంది ఒక్కొక్కసారి. అప్పటిదాకా, అంటే నేను అనుభవాలు చెప్తున్నాను, అప్పటిదాకా నోరు తెరిచి గొరకబెట్టి నిద్రపోతుంటారు కారులో కానీ బస్సులో కానీ. ఏదైనా సడన్గా ఆకాశం మారిపోయి కారు మేఘాలతో నిండిపోయి ఉరుములు మెరుపులు, ఎక్కడో పడవలసిన పిడుగు ఈ బస్సు మీదే పడుతుందేమో అనేటప్పుడు అప్పుడు స్తోత్రం 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 అని జ్యూసులు పీల్చి స్తోత్రాలు చెప్తారు. నాకు అప్పుడు నవ్వుతుంటుంది. ఇప్పుడు దాకేమో జొల్లు గార్చుకుని నిద్రపోయారు, ఇప్పుడు మాత్రం జ్యూస్ తాగి స్తోత్రాలు చెబుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. జ్యూస్ ఉండదు, స్ట్రా ఉండదు. స్తోత్రం 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 చెప్పండి, మా స్తోత్రం చెప్పండి అంటుండే ఏ పిడుగులు వీళ్ళ మీద. నేను అంటాను, దేవుడు మనకు ఒక స్టెప్నీ టైర్ లాగా ఉండకూడదు. బండ్లు నడిపే వాళ్ళకి తెలుస్తుంది, కార్లు నడిపే స్టెప్నీ టైర్ అని ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు గుర్తుకొస్తుంది చెప్పండి? చెప్పండి. ఆడవాళ్ళని అడగలేము, ఎందుకంటే పాప వాళ్ళకి తెలుస్తుంది కదండి. చెప్పండి, ఎప్పుడు గుర్తుకొస్తుంది మనకు? బండి పంచర్ అయితే కానీ మనకు అది గుర్తుకు రాదు. బండి బాగున్నప్పుడు ఏ రోజైనా స్టెప్నీ టైర్ ఎలా ఉందని, హలో స్టెప్నీ టైర్ హౌ ఆర్ యూ, శుభ్రంగా ఉన్నావా, ఓకేనా అని పలకరిస్తారండి, పట్టించుకోరు. పంచర్ పడితేనే కానీ అటువైపు వెళుతుంది దృష్టి. మనకు కష్టాలు వస్తేనే కానీ దేవుని వైపు మనం చూడు. పెద్ద పెద్ద బిల్డింగ్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఒకటి ఉంటుంది. ఏదైనా బిల్డింగ్ ఏమైనా తగలబడిపోయినా లేకపోతే ఏదైనా అయితే ఎమర్జెన్సీగా తప్పించుకోవడానికి ఒక డోర్ ఉంటుందండి. దేవుణ్ణి కూడా కొంతమంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉంటుంది కదండి, అట్లా చూస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ, ఏదైనా ఆపద వస్తే మాత్రం ప్రభు అంటారు. నేను అంటానండి, ఎమర్జెన్సీ డోర్ కాదు మనం ఆరాధించే దేవుడు, ఏంటండి మెయిన్ డోర్గా ఉండాలి. చెప్పండి కూడా వదిలిగట్టిగా. హల్లెలూయా. మెయిన్ డోర్ అనమాట. ప్రతి దానికి కూర్చొని నిలబడ్డా నీ ముందు ప్రభు ఉండాలి, ఆయన నీవు ఆరాధించాలి, ఆయన మాట చొప్పున చెయ్యాలి, ఆయన ఆజ్ఞ చొప్పున నీవు నడవాలి. అప్పుడు తప్పక నువ్వు క్షేమంగా ఉంటావు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అది గట్టిగా. కానా అనే ఊరిలో వివాహం జరిగింది, ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయిన తర్వాత యేసయ్య వచ్చాడా, లేకపోతే ద్రాక్షరసం ఉన్నప్పుడే వచ్చాడా యేసయ్య పెళ్ళికి? చెప్పాలి. ద్రాక్షరసం అయిపోయిన తర్వాత వచ్చాడా, లేకపోతే ద్రాక్షరసం ఉండేటప్పుడే ఉన్నాడా యేసయ్య అక్కడ? ద్రాక్షరసం ఉండగానే ఆయన ఉన్నాడు. ద్రాక్షరసం అయిపోయింది, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు.
మనం ఏం చేస్తాం తెలుసండి, ద్రాక్షారసం ఉన్నప్పుడు ఆయన గుర్తుకురాడు మనకు. ఉంది కదా, ద్రాక్షారసం ఉంది కదా, అప్పుడు గుర్తుకురాడు. ద్రాక్షారసం అయిపోతుంది, సంతోషం అయిపోతుంది, సమాధానం అయిపోతుంది, కలవరాలు, ఒంటి నిండా రోగాలు, భయాలు, బాధలు. అప్పుడు ప్రభువా ప్రభువా ఎక్కడున్నావని పిలవడం ఎంతవరకు న్యాయం? ప్రైజ్ ది లార్డ్. ఆడెవడో వచ్చేసి 40 రోజుల నుండి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. సౌలు ఉన్నాడు, జీవం కలిగిన దేవుని యొక్క సైన్యం ఉంది. ఎవ్వరు అసలు దేవుని ప్రస్తావనే లేదండి, దేవుని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. దావీదు యుద్ధ భూమికి వచ్చి రాకమునిపై చెప్పిన మాట ఏంటంటే, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని దూషించడానికి ఆ సున్నతి లేని వాడు ఎవడాడు? ప్రైజ్ ది లార్డ్. మన సైన్యం ఎవరు తెలుసా? జీవము కలిగిన దేవుని సైన్యం. చెప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా. దేవుని ప్రస్తావన, అదేనండి ఆరాధన అంటే. దేవుని ప్రస్తావన, దేవుని గురించిన మాటలు, ఆయన మాటలు ఆలకించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన మాటలు ఆలకించి ఆరాధించే అనుభవాలు మనకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆయన మాట వినాలి. పేతురు పడవలో యేసయ్య ఎక్కాడు. ఎక్కించుకునేది ఏముందండి, పడవలు ఎవరైనా ఎక్కించుకుంటారు. యేసుప్రభు వచ్చేసి, నాన్న నేను గోరంట్ల దాకా వస్తాను, నీ బండి ఎక్కనంటే, అయ్యో రా బాబు అదెంత భాగ్యం అంటారు. ఏంటండి, బండిలో పోతూ ఉండగా దేవుడు సడన్గా, నాన్న నీ పాపాలని విడిచిపెట్టమంటే అదేందండి. బండి ఎక్కించుకోవడం ఏముందండి, అయ్యా పేతురు సీమోన్ నీ బండి ఎక్కనంటే, అదేం భాగ్యం రా బాబు, ఇది వాక్యం చెప్పాలన్నా సరే, స్టేజ్ కింద వాడతావా నన్ను, నా పడవని, ఓకే సరే ఎక్కి కూర్చున్నాడు. ఆ తర్వాత ప్రభు అంటాడు, నీ పడవ లోతుకు నడిపించు. హల్లెలూయా. వచ్చేటప్పుడేమో దేవుడు కొంచెం రిక్వెస్ట్ చేసుకుని నీ పడవ ఎక్కుతానని వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత లోతుకు తీసుకెళ్ళి పడవమన్నాడు, ఆజ్ఞాపించాడు. ఆజ్ఞకు లోబడ్డాడు, ఆ మాటకు లోబడ్డాడు. గనుక 2 పడవలు నిండిపోయేంత విస్తారమైన చేపలు పట్టబడింది. చెప్పలు కూడా మందరు గట్టి 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 గట్టి. హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు నీ ఒక్కడైన కుమారుని మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి దహన బలిగా అర్పించమని ప్రభు చెప్పాడు. మిమ్మల్ని కానీ దేవుడు ఏదైనా మీకు ఏదైనా చెప్పాడు అనుకోండి, ఎంతమందిని సలహా అడుగుతాం, అక్క నీవు చెప్పక్క, అన్న నీవు చెప్పన్నా, మరి ప్రభు ఏమో ఇలా చెప్పాడు. ఎగ్జాంపుల్, సేవకు రావాలని ప్రభు మీకు ప్రేరేపించాడు అనుకోండి. బైబిల్ సెమినార్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ప్రభు మిమ్మల్ని సేవకు పిలిచారనుకోండి, ఎంతమందిని సంప్రదిస్తారో. నాకు దేవుడు ఒకటే దర్శనం వస్తుంది, నేను సేవ చేసినట్లు. ఎట్టుంటుందంటావు? ఎట్టుంటుందంట నా ఓసన మినిస్టర్ సేవ అని ఇక్కడ ఈయన్ని అడిగావు, అక్కడ ఆయన్ని అడిగావు, ఏంటండి ఇంకెవరు వస్తే ఆమెను అడిగావు, ఆ సంఘ పెద్ద ఎవరు కనిపిస్తే ఆయన్ని అడిగావు. ఎంతమందిని అడుగుతావయ్యా? ఎంతమందిని అడుగుతావు? దేవుడు అన్నాడు, నీ కుమారుడైన ఇస్సాకును, నీవు ప్రేమించే కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీదకి వచ్చి దహన బలిగా అర్పించమన్నాడు. ఎవరిని సంప్రదించలేదు, ఎవరిని అడగలేదండి. వెంటనే బయలుదేరి 3 రోజులంత ప్రయాణం బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అంతేక ఆ పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు. ఎక్కి వెళ్ళి తన కుమారుని వధించడానికి కత్తి కూడా పైకెత్తాడండి. ఎంత గొప్ప విధేయత, ఎంత గొప్ప లోబడే మనస్సు అబ్రహాముది. ఊరికేనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడా? అబ్రహామును బట్టి దేవుడు ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు. అబ్రహామును బట్టి దేవుడు ఆ వంశాన్ని ఆశీర్వదించాడు. ప్రపంచ దేశం యొక్క గుండెలో గుర్రాలు పరిగెత్తిస్తుంది ఆ దేశం ఈరోజు. ఆ దేశం చాలా చిన్నది. ఆ టెక్నాలజీ, ఆ తెలివితేటలు, శత్రు ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ ఆకాశంలోనే లేకుండా చేస్తున్నారు. చిన్న దేశం, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ బలం ఎంత. ఆ చుట్టూ ఉన్న దేశాలలో, చుట్టుపక్కల ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరికీ అంటే వాళ్ళ తెలివి సరిపోవట్లేదు, వాళ్ళ జ్ఞానం సరిపోవట్లేదు, వాళ్ళ బలం సరిపోవట్లేదు. కారణం ఏంటి? అబ్రహామును బట్టి ఆ దేశం ఈరోజు అలా ఆశీర్వదించబడి. ఎందుకంటే అబ్రహాంలో ఉన్న ఆ డెడికేషన్, ఆ సమర్పణ, ఆ మాటకు లోబడే అనుభవం, దేవుని మాట కోసం ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడ్డం. కుమారుని బలిపీఠం మీద పెడితే వెంటనే దేవుడు ఆపాడు. ఆమెను చెప్పడం గట్టిగా, దేవుడు ఆపాడండి. ఇస్సాకుకు ప్రతిగా బలి అర్పించడానికి దేవుడు అక్కడ ఒక పొట్టేళ్లను సిద్ధపరిచాడు. ప్రభు మాటకు మనం లోబడుతూ వెళితే ఏ అపాయం సంభవించకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత దేవునిదండి. దేవుడు కాపాడుతాడు అంతే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని మాట ఆరాధించేవాడు, మరి ముఖ్యంగా దేవుని సేవించేవాడు, ఆరాధించేవాడు దేవుని మాట వినాలి. ఆమేన్.
మందసాన్ని మోసుకుంటూ వస్తున్నప్పుడు, మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు, ఎడ్ల బండి కట్టి తీసుకొస్తున్నప్పుడు ఆ ఎడ్లు కాళ్ళు జారి ఆ బండి పొలంలోకి వెళితే ఉజ్జానే ఒక వ్యక్తి వెళ్ళి ముట్టుకోబోతుంటే ఆడు మొత్తబడ్డాడు, చనిపోయాడు. ఎందుకు ఇలా సంభవించింది అంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం చదవండి, దానికి ఆన్సర్ అక్కడ కనబడుతుంది. లేవీల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయకయుండుట చేత, మందసాన్ని మీరు మోయకుండా ఉండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా, ఒక విధి ఉంది, ఆ విధిని విచారణ చేయాలి. ఆరాధించేవాడికి ఒక విధి ఉంది, దాన్ని విచారణ చేయాలి. మందసాన్ని మోయాలంటే దానికి ఒక విధి ఉంది, దాన్ని విచారణ చేయాలి. భుజాల మీద మోయవలసిన మందసానికి ఒక విధి ఉంది. విధిని విచారణ చేయకుండా, ఆజ్ఞను విచారణ చేయకుండా, ఆయన మాటలను విచారణ చేయకుండా, విచారణ చేయకుండుట చేతను, అందుచేతను ఆయన మనలో నాశనము, అందుకే నాశనం అయిపోయాము. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని పరిశుద్ధపరచుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆరాధన అంటే శబ్దం కాదండి, ఆరాధన అంటే శబ్దం కాదు, శుభ్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇల్లుని శుభ్రం చేసుకోవడం కాదు, మనసుని శుభ్రం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన అంటే ఆర్భాటం, కేకలేయడం, అరవడం, చప్పట్లు కొట్టడం ఇయే కాదండి. మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవుని ఆరాధించాలి. ఒక విధి ఉంది. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఆలకించి సేవించండి, ఆలకించి ఆరాధించండి. ఆరాధన అంటే ఏంటో తెలుసుకోండి. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. నేనే నీ దేవుడైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పూర్ణ మనస్సుతో ఆరాధించాలి, యథార్థముగా ఆరాధించాలి. మన ఆరాధన యథార్థత ఉందా? భక్తి చేస్తున్నాం కానీ భక్తిలో ఉన్న శక్తిని గ్రహించువారుగా మనం ఉంటున్నామా? ఆలోచించాలి. ఈరోజు శక్తి లేని ఆరాధన, జీవం లేని ఆరాధన. వాళ్ళ పెదాలతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉంది. వాళ్ళు మనుషులు కల్పించిన కల్పనా కథల్ని దైవోపదేశమని బోధిస్తూ వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, శబ్దం కాదండి, శబ్దం చెయ్యొద్దని అన్నట్ల, శబ్దమే కాదు, పరిశుభ్రం, హృదయం శుద్ధంగా, పరిశుద్ధంగా మన హృదయాన్ని మనం కాచుకొని ఆలకించి ఆయన సేవిస్తే మనం క్షేమంగా ఉంటాం. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆరాధన ఏ ఇంట్లో ఉంటుందో, ఆలకించే అనుభవం ఎవరి జీవితాలు అయితే ఉంటుందో అక్కడ క్షేమం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు, దీర్ఘాయుష్మంతుడై నీకు క్షేమం కలుగునట్లు ఆజ్ఞాపించిన ప్రకారం నీ తల్లిని సన్మానించు. ప్రైజ్ ది లార్డ్. క్షేమంగా బ్రతకాలంటే దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఆమె ఎవరిని సన్మానించాలండి? ఎవరిని సన్మానించాలి? సెల్ ఫోన్లో ఎవరు ఫోటోను పెట్టుకున్నారండి? ఏమంటారు? ఫోన్లో పెట్టుకుంటారు, దాన్ని ఏమంటారు? వాల్పేపర్గా ఎవరు ఫోటో పెట్టుకున్నారండి? ఎవడో సినిమా యాక్టర్ది పెట్టుకుని ఉంటారు. వాడుకు నీకు అసలు సంబంధమే లేదు. ఏ రోజున నిన్ను బలకరించారంటే లేదు. కానీ రాత్రి పగలు రెక్కలు ముక్కలు ఇట్లా కష్టపడేది మీ నాన్న కాదండి, ఆయన కదా నీ హీరో. స్తోత్రం చెప్పడం గట్టిగా. అంటే అమ్మ ఫోటోనో నాన్నో ఫోటోనో పెట్టుకొని వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తే మంచిది. అలా కాకుండా ఎవరు ఫోటోలు ఉన్నాయి? తల్లిని తండ్రి, సరే ఫోటోలు పెట్టుకోమని మేము ఎంకరేజ్ చేయట్లేదు కానండి, తల్లిని తండ్రిని సన్మానించండి. ఆ మధ్య సముద్రం మీద ఒక విమానం పోతుందండి, 30,000 అడుగులు ఎత్తున, 30,000 కిలోమీటర్ల ఎత్తున విమానం పోతుంది. అసలు విమానం వెళుతూ ఉందండి, ఎత్తైన స్థలంలో పోతూ ఉంది విమానం. సడన్గా ఒక ఇంజిన్ ఏదో ఆగిపోయిందంట. దానిలో ఇంచుమించు 300 మంది ఉన్నారు. సడన్గా ఇంజిన్ ఆగిపోతే అప్పుడు పైలట్ వచ్చి చెప్పాడు,
విమానం ఇంజిన్ ఆగిపోయింది, మన సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మరలా ఇంజిన్ స్టార్ట్ అయితే మనం గమ్యం చేరుకోవచ్చు, చేరుకోలేకపోవచ్చు, మీ ఇష్టం అనేసరికి అంత నిశ్శబ్దం అయిపోయారు. ఆ తర్వాత ఆ విమానం ఆ ఇంజిన్ ఆగిపోవడం వల్ల అట్లా కిందకు వచ్చేస్తుందండి. కిందకు వచ్చేసి ఇంకేం దగ్గర సముద్రంలో మునిగిపోయే పరిస్థితి. 2 పైలట్లు ఉంటారు కాబట్టి ఈయన ఈ విషయాలు చెప్తున్నాడు. ఆయన లోపల ఉన్న ఆయన మొత్తం మీద ట్రై చేసి మొత్తం మీద ఆ ఇంజిన్ స్టార్ట్ అయిందండి. మొత్తం మీద విమానం మరలా గాల్లోకి ఎగిరింది. దగ్గరలో ఉన్న ఏదో ఎయిర్పోర్ట్లో మొత్తం మీద విమానం వెళ్ళి తొందరగా ల్యాండ్ చేశారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారండి బయటకు. దాంట్లో చైనా వాళ్ళు ఉన్నారు, దాంట్లో మన ఇండియా వాళ్ళు ఉన్నారు, తర్వాత చాలామంది ఉన్నారు. దాంట్లో రకరకాలమైన దేశపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. సరే, విమానం ఆగిన తర్వాత అందరూ బయటకు వచ్చారండి. అప్పుడు వాళ్ళు అడిగారు, మరణపు అంచు వరకు వెళ్ళారు, మీ ఫీలింగ్ ఎలా ఉందని. ఉంటారు కదండి కొంతమంది, అసలు ఏంటంటే మన బాధ మనకైతే దాన్ని వాళ్ళు తీసుకొని టెలికాస్ట్ చేయాలని అనుకుంటుంటారు కదండి. సో మీకు ఎలా ఉందండి ఇప్పుడు? మరణపు అంచు వరకు వెళ్ళిపోయారు, చనిపోవాల్సింది కదా మీరు, మీ ఫీలింగ్ ఏంటని అడిగారంట. అప్పుడు ఒకడు అన్నాడు, అమ్మో మరలా ఈ నేలను చూస్తానో లేదో అని అనుకున్నాను, మరలా ఈ నేలను నేను చూశాను అని ఒకడు అన్నాడంట. ఒకడు అన్నాడు, అయ్యో ఇప్పటికే చాలా డబ్బులు నేను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాను, కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఖర్చు పెట్టుకుందామని, నేను కానీ పోయింటే డబ్బంతా పోయిండేదని. ఇంకొకడేమో రీసెంట్గా నాకు 1 వారం రోజుల పెళ్ళి ఉందండి, చచ్చిపోయిండే అసలు పాపం, పెళ్ళి కాకుండానే పోయిండేవాడిని అని ఒక్కొక్కరు అంటుంటే, దాంట్లో మన ఇండియాకి సంబంధించిన కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారంటండి. వాళ్ళని అడిగారు, మీ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు పెద్దగా ఏడ్చి చెప్పారంట, ఒకళ్ళు చనిపోయి ఉంటే నా పిల్లలు ఏమైపోయేవాళ్ళు, నా పిల్లల్ని చూడకుండానే మేము వెళ్ళేవాళ్ళమేమని పెద్దగా ఏడ్చారంటే, మన భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులకి తమ బిడ్డల మీద, తమ కుటుంబం మీద ఉన్న ప్రేమ అట్టిది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. భారతదేశంలో కాదండి, అది ఏ దేశమైనా తల్లిదండ్రులకి పిల్లల మీద అంత అపరిమితమైన ప్రేమ ఉంటుంది. మీరు చూడండి, కొన్నిసార్లు మనం ఆలోచిస్తే ఒక 4 షర్ట్లు, ఒక 2-3 ప్యాంట్లు పెట్టుకొని కాలమంతా గడిపేస్తాడు నాన్న. ఒక 4-5 షర్ట్లు ఉంటుంది, ఆ తర్వాత ఒక 2-3 ప్యాంట్లు ఉంటుంది అంతే. కొత్త బట్టలు కొనుక్కోవాలనో, కొత్త చెప్పులు కొనుక్కోవాలనో, అలంకరించుకోవాలనో, మంచి బట్టలు వేయాలి, అలాంటి ఆలోచన ఏముండదండి. జీవితం అంతా నా పిల్లలని ఆలోచించే తండ్రి. ప్రైజ్ లార్డ్. వండి వడ్డించే తల్లి. ఒక బ్రదర్ నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్న మాకు చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు ఎక్కువ వాటర్ తాగుతుండేది. నేను అనుకునేవాడిని మా అమ్మకి వాటర్ అంటే ఇష్టమేమో అనుకున్నాను. ఎప్పుడు మంచినీళ్ళు తాగుతుండే, మధ్యరాత్రి లేచి మళ్ళీ మంచినీళ్ళు తాగి పడుకుంటుండేది, తెల్లవారుజాము లేచి మళ్ళీ మంచినీళ్ళు తాగుతుండేది. ఎందుకు మా అమ్మకి నీళ్ళు అంటే ఇష్టమా అని అనుకున్నాం. కానీ మాకు తర్వాత తెలిసింది ఏంటంటే, ఉన్న ఆహారం అంతా మాకు వడ్డించేసి ఇక తినడానికి ఆమె అన్నం లేకపోతే ఆకలిని చంపుకోలేక, ఆకలి బాధ భరించలేక మంచినీళ్ళతో కడుపు నింపుకొని మా అమ్మమ్మను ఇంత స్థాయికి తీసుకొచ్చిందన్న. గొప్ప తల్లి కాదండి? బైబిల్ ఏం చెప్తో తెలుసండి, నీ తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిదండ్రుల్ని బాధించకూడదు. అటు ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, శారీరకంగా దేవుడిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, దూషించి ఏం తెలిసి నీకు అని అనకూడదు. ఇప్పుడు నువ్వు ఎంబీబీఎస్ చదువుతున్నావంటే నీవు ఆ చదువుకు రాగలిగావంటే ఎవరు చదివించారు? వాళ్ళకి చదువు లేదేమో. వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళే తెలుసుకుని ఏం చదివితే మంచిది, ఏ కాలేజీలో జాయిన్ చేస్తే మంచిది, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఏ స్కూల్ అయితే మంచిది, నీవా చూసుకునేది స్కూలు? నిన్ను ఏ స్కూల్లో జాయిన్ చేయాలంటే వాళ్ళకి చదువు లేదు, వాళ్ళని అడుగో వీళ్ళని అడుగో. లైన్లో నిలబడి, సీట్ల కోసం లైన్లో నిలబడి ఆ కాగితాలు ఎలా ఫిల్ చేయాలో తెలీదు, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో తెలీదు. బ్రదర్ కొంచెం ఫిల్ చేసి అని వాళ్ళు ఎవరిని అడిగి వాళ్ళ సహాయం తీసుకుని అక్కడెక్కడుండే డబ్బు తీసుకొచ్చి ఇక్కడెక్కడుండే డబ్బు తీసుకొచ్చి నానా తిప్పలు పడి, నానా బాధలు పడి మిమ్మల్ని చదివించే రోజు ఒక స్థితికి వచ్చారు. ఇప్పుడు నువ్వు ఒక స్థితికి వచ్చావు. ఇప్పుడు ఏం తెలుసని మాట్లాడుతున్నాను, ఎలా ఏం తెలియకుండానే నేను ఈ స్థాయికి తీసుకొచ్చారా? ప్రైజ్ ది లార్డ్. ఏమి తెలియకుండా నీవు ఈ స్థాయికి వచ్చేసావు బాబు. పుట్టిన చంటి బిడ్డను చూడండి, ఇంత మాంసపు ముద్ద, 2 కేజీలు 3 కేజీలు ఉంటుంది అంటూ ఉంటారు కొంతమంది. అన్న 3 కేజీలు ఉన్నాడని అంటూ ఉంటారు. ఇంత మాంసపు ముద్ద పుట్టిన పసిబిడ్డలు, ఇంతున్న ఆ పసి కూనని అంత మాంసపు ముద్దను
పెంచి పెద్ద చేసి ఏంటండి వాళ్ళకి చదువిచ్చి కాపాడి గాలికి, వానకు, వర్షానికి, వాతావరణానికి, రోగాలకి, బలహీనతలకి అన్నీ కాపాడి ఇంత పసికొనని పెంచి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేస్తే ఎవరో 3 నెలల క్రితం ఒకడు పరిచయం అయ్యాడని చెప్పి వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టి నా తల్లిదండ్రుల వల్ల నాకు ప్రమాదాలు ఉంది, అపాయం ఉందని అమ్మ నాన్న మీదే నువ్వు కేసు పెట్టే స్థాయికి ఎదిగావంటే తల్లి నీకేం చెప్పాలమ్మా నేను. 3 నెలలండి పరిచయం అయ్యాడు. ఆ 3 నెలలు నీ మనసులో ప్రేమ అనే ఏంటి చిగురు పుట్టి పుష్పించి ఏంటి ఫలాలు ఫలించేస్తే సరిపో, నీ చావేదో చావు. వాళ్ళని పోలీస్ స్టేషన్కి ఈడ్చి వాళ్ళని అల్లరిపాలు చేసి, బంధువుల మధ్యలో వాళ్ళని అల్లరిపాలు చేసి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబెట్టి నా తండ్రి వల్ల నాకు అపాయం ఉంది, నా తండ్రి వల్ల నాకు ప్రాణాపాయం ఉందని నువ్వు అంటున్నావు. అంటే నీకు ప్రాణాపాయం కలిగించాలంటే పుట్టినప్పుడే తీసుకెళ్ళి చెత్తకుండీలో పడేస్తే కష్టాలను ఉండదు కదండి. పుట్టినప్పుడే ఆదమర్చి ఆ తల్లి నిద్రపోతే ఏదో కుక్క ఇడ్చుకెళ్తే అసలు ఈ బాధ ఉండదు కదా. కాబట్టి నా మాట కాదండి, బైబిల్ చెప్పే మాట ఏం తెలుసండి, నువ్వు క్షేమంగా బ్రతకాలంటే తల్లిదండ్రులు సన్మానించు. అది నీ ఆయుష్కు రహస్యం. ఒక మనిషి కలకాలం దీర్ఘాయుష్తో బ్రతకాలంటే, ఒక వ్యక్తికి దీర్ఘాయుష్ కావాలంటే, ఆ ఆయుష్లో అతడు క్షేమంగా బ్రతకాలంటే తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వండి, సన్మానం చేయండి. వాళ్ళకి మేలు చేయకపోయినా పర్వాలేదు, తోలనాడి మాట్లాడదు. అమ్మ నువ్వు ఊరుకో, నీకు తెలియట్లేదు అని అనొద్దు. 10 మందిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, తల్లిదండ్రులని అవమానపరచదు. సరే వాళ్ళకున్న డిప్రెషన్ బట్టి, ఫ్రస్ట్రేషన్ బట్టి కొన్నిసారి తల్లిదండ్రులు ఏదో కోపడతారు. నీ కన్నవాళ్లే కదా, నిన్ను కన్నవాళ్లే కదా, ఆ మాత్రం వాళ్ళకి ఆ స్వాతంత్రం లేదా? ప్రైజ్ లార్డ్. యవనస్తులారా, ఇది మాయాలోకం అండి. ఏ లోకం అండి? మాయాలోకం, రంగుల ప్రపంచం. నిన్న మొన్న పరిచయమైన మనుషులు మనకు రంగులుగా కనబడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు మనల్ని కవ్విస్తూ ఉంటుంది, వాళ్ళ మాటలు మన గాల్లో తేలినట్టు అనిపిస్తూ ఉంటుంది. వాడు ఒక చిన్న SMS పెట్టాడు అనుకో, ఆమె ఒక చిన్న SMS పెట్టింది అనుకోండి, ఆమె ఒక్క చిన్న ఏం సింబల్ అవి చెప్పండి, ఏదో సింబల్ పెడతారుగా, ఏం సింబల్ అది? సిలువ సింబలా, హార్ట్ సింబల్ ఏదో ఒకటి పెట్టేస్తే అమ్మో పరవశించినట్టు ఉంటుంది. కాదని నేను అనట్లా, కానీ నీ తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. ప్రేమించడం తప్ప ఒప్ప నేను దాని గురించి మాట్లాడట్లా. పాస్టర్ గారు అండి ప్రేమించడం తప్ప అంటుంది. నేను తప్పు ఒప్పుల గురించి మాట్లాడట్లా. నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్తున్నాను, అప్పుడు నువ్వు క్షేమంగా బ్రతుకుతావు. హల్లెలూయా. ఇది మొదలుకు నా దేవుడు మితిలేని వృద్ధిని క్షేమము నీకు కలిగించును గాక. మితి లేకుండా మీరు ఈరోజు మొదలుకొని గుర్తుపెట్టుకోండి, అత్యధికమైన అభివృద్ధిని దేవుడు దయచేయబోతున్నాడు. అధికమైన అభివృద్ధిని దేవుడు దయచేయబోతున్నాడు. దేవుడు నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. ఆర్థిక విషయాలు మిమ్మల్ని అత్యధికంగా అభివృద్ధి పరచబోతున్నాడు. ఊహకు మించిన ఉన్నత కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. మొదట నీవు కొద్దిగా తుదకు మహా అభివృద్ధిని పొందబోతున్నావు. సర్వ ప్రయత్నాలు దేవుడు నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. ఆ అభివృద్ధితో పాటు నువ్వు క్షేమంగా బ్రతకబోతున్నావు. అభివృద్ధితో పాటు ఆరోగ్యంగా బ్రతకబోతున్నావు. అభివృద్ధితో పాటు దేవుడు నిన్ను సుఖంగా సంతోషంగా ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఈ క్షేమాన్ని మనం కలుగు చేస్తాడంటే కొన్నిటికి దూరంగా ఉండమన్నాడు దేవుడు, దానికి మనం దూరంగా ఉందాం. ముసలమ్మ ముచ్చట్లకి దూరంగా, అపవిత్రమైన ఒట్టి మాటలకి, పనికిమాల మాటలకి, వాద వివాదాలకి కొంచెం దూరంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. శరీర సంబంధమైన జారత్వానికి దూరంగా ఉండండి, అప్పుడు మీరు క్షేమంగా ఉంటారని బైబిల్ చెప్తుంది. రెండవదిగా ఆలకించాలి, ఆయన్ని ఆరాధించాలి. చెప్పండి, ఆలకించాలి, ఆరాధించాలి. అప్పుడు మనం క్షేమంగా ఉంటాం. మన దినాలన్నీ కూడా క్షేమంగా ఉంటుంది. సంవత్సరాలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ గురించి నీవు ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ సుఖంగా బ్రతకబోతున్నావు. రేపటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపటి దినం క్షేమంగా ఉండబోతున్నావు. ఆమెను చెప్పడం గట్టిగా హల్లెలూయా. బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు నేను వెంబడించబోతుంది. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, కృపాక్షేమాలు మిమ్మల్ని వెంబడించబోతుందని చెప్పు.
లైఫ్ లాంగ్ జీవితకాలం అంతా మీరు బాగా బ్రతకబోతున్నారని చెప్పండి. ఎస్, దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఎప్పుడంటే సమీపించాలి, ఆలకించాలి, ఆరాధించాలి. మూడోదిగా ప్రియుల తల్లిదండ్రుల్ని సన్మానించండి. హల్లెలూయా. కూటమైన తర్వాత మీ అమ్మ నాన్న అందుబాటులో ఉంటే వెళ్ళి వాళ్ళకి ఒక హగ్ ఇచ్చి, ఏంటండి అమ్మకి నాన్నకి ప్రైజ్ లాడ్ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కన్నందుకు, నన్ను పెంచుచున్నందుకు, నన్ను పోషిస్తున్నందుకు థ్యాంక్ యూ. మీ రుణాన్ని నేను ఎట్టు తీర్చుకోలేను. ప్రేమ అనే రుణమే ఉండాలంట. ప్రైజ్ లాడ్. రుణం ఎలా తీర్చుకోలేదు, నిన్ను బట్టి నేను దేవుని స్తుతిస్తాను, నాకు నీలాంటి మంచి తల్లిదండ్రులు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పి వాళ్ళకి ఒక థ్యాంక్ యూ చెప్పండి, ఒక హగ్ ఇవ్వండి. ప్రైజ్ లాడ్. అవసరమైతే అమ్మకు ఒక ముద్దు ఇవ్వండి. ప్రైజ్ లాడ్. దేవుడి మాటలు మన వెనుకడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన. నేటి వరకు నీ కృపలో మమ్మల్ని దాచి కాపాడి మరి పునరుద్ధాన దినమును ప్రభా మీరు 8వ మాసంలో మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో సముఖంలో నేను ఆరాధించే భాగ్యం ఎన్నిక లేని మాకు మీరు అనుగ్రహించినందుకే నీ కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ భాగ్యం మాకు ఇచ్చిన దేవుడు తండ్రి, మరొకసారి నీ దాసు నిలిపి అమూల్యమైన మీ వాక్కుతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మా ప్రాణాలు మీరు తెప్పరిల్ల చేసినందుకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, ఇది మొదలుకొని క్షేమమును వృద్ధిని మీరు కలుగు చేసే దేవుడు అని మీరు మాతో తేటగా మాట్లాడినందుకు స్తోత్రం నాయన. అయ్యా మీ స్తోత్రం. అనేకమైన వాటికి నాయన, లోక సంబంధమైన ప్రతి వాటికి మేము దూరముగా ఉండి పరిశుద్ధముగా పవిత్రముగా నీకు మాదిరికరముగా మేము జీవించాలని నీ వాక్కుతో మాతో మాట్లాడి దేవా, మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి క్షేమమును ఆశీర్వాదమును రాబో దినములో మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రమయ్యా. మీ కార్యం మాలో మొదలుపెట్టినందుకు స్తోత్రం నాయన. యేసయ్యా మీ స్తోత్రం నాయన. నిన్ను ఆలకించి, నీ మాట ఆలకించి నిన్ను ఆరాధించినప్పుడు మాకు క్షేమం కలుగుతుందని, తల్లిదండ్రులు ప్రభా సన్మానించినప్పుడు మాకు క్షేమం కలుగుతుందని నీ మాటలతో మమ్మల్ని ధైర్యపరిచిన దేవా. ఎందరైతే ఈ మాటలు విన్నారో ప్రతి మాట మంచి నేలలో పడిన విత్తనం వలె ఫలభరితంగా చేసి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నీ దాసుని నోటుండి వెలువడిన ప్రతి మాట ఆశీర్వాదకరంగా, అందరి జీవితాలకి క్షేమార్థంగా రాబో దినములో ఆశీర్వాదం కలుగుటకు మీరు కృప చూపించమని, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం నైనా. రాబో దినముల్లో విశ్వాసంలో అనేకులు బలపరచబడాలి, ఎవరు దూరం కాకుండా నీకు సమీపస్తులుగా మార్చబడి అత్యధికమైనటువంటి విజయాన్ని పొంది ఆశీర్వాదకరంగా కాగుట కృప దయచేయమని. ఇదిగో మీరు మేఘారుడైన దిగి వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొనే శక్తి మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును, వాక్యాన్ని బోధించిన తన సేవకులకును ఆయన రాకడ పర్యంతం వరకు కృప తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. చేతులెత్తి బిగ్గరగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా.